కావలి పట్టణంలోని దక్షిణ జనతాపేటలో పేస్ కంప్యూటర్ నిర్వహిస్తున్న పగడాల శ్రీనివాస్, న్యాయవాది హేమలత దంపతులపై నడి రోడ్డు పైన దాడి చోటు చేసుకున్నట్లు ఆదివారం ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ మేరకు బాధిత దంపతులు కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న అద్దె భవనాన్ని మరొకరు కొనుగోలు చేశారన్నారు. ఎలాంటి గడువు ఇవ్వకుండా ధ్వంసం చేస్తుండటంతో ప్రశ్నించామని బాధిత దంపతులు తెలిపారు. దాంతో భవనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దాడి చేశారంటూ వాపోయారు. అమ్మాయి నీటి నా పేరు పగడాల హేమలత. నేను అడ్వకేట్ని. మా వారు 30 సంవత్సరాల నుంచి పేస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంది. వారు 3 నెలల క్రితం ఆదిశేషారెడ్డి అని అంటాను, మేము ఇది కొన్నాము, ఇప్పటి నుంచి నాకు రెంట్ మాకే ఇవ్వండి అని చెప్పి మా దగ్గర 3 నెలల నుంచి రెంట్ కూడా తీసుకుంటున్నారు. ఈ రోజు మాకు ఏ విషయం చెప్పకుండా అక్కడ వెనక వెళ్ళి ఆ బిల్డింగ్ ని పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. అది మాకు కూడా తెలియదు. అది ఇరుగు పొరుగు వాళ్ళు మాకు ఆ విషయం తెలియజేసినందువల్ల నేను మా వారు వెళ్ళి ఎందుకు ఇలా పగలగొడుతున్నారు అంటే ఓనర్ వచ్చి, ఆదిశేషారెడ్డి అనే ఓనర్ వచ్చి మా వారి మీద దాడి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నేను వీడియో తీయబోతుంటే మీకు వీడియో తీస్తావా అని చెప్పి దాడి చేశారు. నేను వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నేను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. నేను న్యాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.